రోగులకు యాంటీబయాటిక్ మాత్రలు మనిషి బలహీనపరుస్తాయని ప్రముఖ డిఎం డాక్టర్ విశ్వేశ్వర్ బాలసుబ్రమణియన్ అన్నారు. నగరంలోని యశోద ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ అనే పేషెంట్ కాలేయంలో ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అతనికి మంచి వైద్య సదుపాయాలు అందించి కాపాడగలిగామన్నారు. వ్యాధి మొదటి దశలోనే గుర్తించి డాక్టర్ని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి ముదిరితే తగిన జాగ్రత్తలు తీసుకోలేరన్నారు. ఆ కాలేయంలో న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న తాను యశోద ఆసుపత్రిలో చేరారని, వెంటనే వైద్యులు సకాలంలో వైద్యం అందించి యశోద ఆసుపత్రి వైద్యులు తనకు పునర్జన్మ ఇచ్చారని రోగి శ్రీనివాస్ చెప్పారు. సో ఇప్పుడు మన దగ్గర మిస్టర్ శ్రీనివాస్ సాగు సార్ ఉన్నారు. సో పేషెంట్ మన హాస్పిటల్ 1 month ముందు వచ్చారు. ఇక్కడ కరీంనగర్లో ఇనీషియల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు 5-6 days. దాని తర్వాత పేషెంట్కి చాలా సీరియస్ న్యూమోనియా వచ్చింది, లంగ్స్లో పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ నుంచే పేషెంట్ కండిషన్ చాలా తగ్గింది, ఆక్సిజన్ అవసరం కూడా పెరిగింది, బీపీ పడిపోయింది. ఆ స్టేజ్లో మన దగ్గర రెఫర్ చేశారు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. వచ్చే టైంలో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ అనిపించింది. దానికోసం ఇమీడియట్గా మన పేషెంట్కి ఐసీయూలో షిఫ్ట్ చేశాను. ఐసీయూలో షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఐసీయూలో సిటీ స్కాన్ చేసి లంగ్స్లో పెద్ద న్యూమోనియా వచ్చింది. దాని తర్వాత మన కొంచెం కింద నొప్పి ఉంట కోసం మన కడుపు కోసం కూడా స్కాన్ చేశాను. అప్పుడు కడుపు స్కాన్లో లివర్లో కూడా చాలా ఎక్కువ పస్ వచ్చింది. సో ఇది చాలా అన్యూజువల్ అండి. నార్మల్గా న్యూమోనియా అంటే లంగ్స్లో ఒకటి ఇన్ఫెక్షన్ వస్తుంది, దమ్ము ఎక్కువైపోయింది, ఆయాసం బాగా అయిపోయింది. నేను చెప్పినాను డాక్టర్కు, సోమాజిగూడ యశోదకి వెళ్తా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు మన సార్ విశ్వేశ్వరన్ సార్కు రెఫర్ చేశారు. పోవడమే ఆక్సిజన్తో పోయాను యశోద వెహికల్ తోటి. పోవడంతో వాళ్ళు క్రిటికల్ కేర్ దానికి ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి ఐసీయూకి పంపించారు, ఏఎంసీకి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బట్ చాలా రోజుల తర్వాత ఓసారి అన్ని టెస్టులు స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత సార్ వచ్చి రోజు నాకు ఓపు చెప్పేవాడు. ఏం కాదు నీకు బాగానే ఉంటావు, నీకు క్యూర్ చేస్తా అని చెప్పేవాడు. ఒకసారి లివర్లో సర్జరీ చేశారు, 2 సార్లు పైపులు పెట్టి పస్ అంతా తీసేసారు. తర్వాత వెంటిలేషన్ పెట్టారు ఒక 5 days. అప్పుడు అనుకున్నాను లైఫ్ అయిపోయిందిగా, నాది అయిపోయింది, ఎండ్ అయిపోయింది అనుకున్నాను. బట్ సారు వాళ్ళ టీము, గ్యాస్ట్రోఎంటరాలజీ టీము వాళ్ళంతా నాకు రోజు